ధనత్రయోదశికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ధనత్రయోదశి రోజున ఏం చేయాలి వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు శారదా ఆల్ ఇన్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనత్రయోదశి రోజున ఆయుర్వేదానికి మూల పురుషుడైన ధన్వంతరి భూమి మీద ఉద్భవించాడని చెబుతారు. అంతేకాకుండా చాలామంది ధనత్రయోదశి రోజున బంగారు లేదా వెండి ఇతర విలువైనటువంటి వస్తువులు కొనడం అలవాటుగా పెట్టుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 10 శనివారం రోజు ధనత్రయోదశి జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవి కుబేరుల యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. ఈరోజు బంగారం లేదా వెండి కొనడం లేదా ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే అది రెట్టింపు అవుతుందని నమ్మకము. ఇంటికి అదృష్టం సంపద పెరుగుతుంది. ఈరోజు ధన్వంతరి అమృత కుండలో దర్శనమిచ్చాడని కాబట్టి కొత్త పాత్రలు కొనడం కూడా ఒక శుభప్రదం. అయితే కొనుగోలు చేయడంలో నలుపు రంగు లేకుండా చూసుకోవాలి. ధనత్రయోదశి రోజున బంగారము వెండి కొనలేకపోతే శ్రీ యంత్రము లేదా కుబేర యంత్రం కొనడం చాలా శుభప్రదం. అంతేకాకుండా ధనత్రయోదశి రోజున 11 గోమతి చక్రాలను కొని వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి ఈ ఇంట్లో ఓ చోట ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే కాకుండా పసుపు గవ్వలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి ధనత్రయోదశి రోజున ఈ గవ్వలు ఇంట్లో ఉంచడము శుభప్రదము అని భావిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్